ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ప్రశాంత్ పురపాటి ప్రశ్నలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఆయన మొదటి ప్రశ్న అంటే నిన్న ప్రశ్నలు కాకుండా మళ్ళీ ఆ రెండో ప్రశ్నలో ఇంకో మూడు ఉన్నాయి. సో ఆ రెండో ప్రశ్నలో మూడు ప్రశ్నల్లో మొదటి ప్రశ్న మనం ఇప్పుడు విందాం. ఇంకో ప్రశ్న ఏంటంటే రీసెంట్‌గా శాస్త్రి మునగాల గారితో మీరు వీడియో చేశారు. సో, అందులో శాస్త్రి మునగాల గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ ఫాస్ట్ ఫేజ్డ్ సొసైటీలో లైఫ్ స్టైల్‌లో వేదం ప్రకారంగా బతకడము అంటే కష్టమవుద్ది గదా! అని అన్నారు. సరే, వారి ప్రశ్న మీకు కోపాన్ని కలిగించినా కూడా చాలా అద్భుతమైన ప్రశ్న వారు అడిగారని నా అభిప్రాయం సార్. అయితే దానికి మీరు చెప్పారు. పాండవులు వాళ్ళు లగ్జరీగా బతకలేదా? లావిష్‌గా బతకలేదా? అని అన్నారు. కానీ దీనిపై ఒక చిన్న అభ్యంతరం ఉంది సార్ నాకు. ఏంటంటే, పాండవులు ఉన్నటువంటి కాలమాన పరిస్థితులు వేరు. ఆ కాలంలో ఎక్కువ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు స్త్రీలు, పురుషులు అందరూ వైదికంగా బతికారు. వైదిక సాంప్రదాయంలో బతికారు. ఆ విధంగా వాళ్ళకది కుదిరింది. ఇప్పుడు పాండవుల్ని గూడా టైమ్ మిషన్ ద్వారా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఇక్కడ ప్రెజెంట్ కాలానికి తీసుకొస్తే, ఈ ప్రెజెంట్ కాలంలో వాళ్ళకి అలా వైదికంగా బతకడం వాళ్ళకు గూడా కష్టమవుద్దేమో! ఎందుకంటే ఇప్పటి కాలమాన పరిస్థితులు వేరు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైదిక జ్ఞానం ఎంతమందికి తెలుసు? చాలా తక్కువ మందికి. చాలా అంటే చాలా తక్కువ మందికి తెలుసు. తక్కువ మంది కూడా పాటిస్తున్నారు. ఇదొక క్వెషను. ప్రశాంత్ గారి అభిప్రాయం విన్నారు కదండి. అది ప్రశ్న రూపంలో ఉంది. ఇదేంటంటే నేను శాస్త్రి మునగాల్ గారితో చేసిన వీడియోలో ఇప్పుడు వైదికంగా బతకాలంటే చాలా కష్టం కదా ఈ రోజుల్లో అని ఆయన అడిగినప్పుడు, లేదండి బతకాలనుకుంటే బతకచ్చు, మనకి ఇప్పుడు పాండవులు బతకలేదా అని చెప్పి నేను చెప్పాను ఇప్పుడు ఉదాహరణకి. సో అలా వాళ్ళు లగ్జరీగా బతికారు, ధర్మంగా బతికారు, లగ్జరీగా బతికారు అని చెప్పాను. దానికి ఇప్పుడు ప్రశాంత్ గారు ఏమంటున్నారంటే, ఆ కాలం వేరు, ఆ కాలంలో అందరూ వైదికంగా బతికారు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ. ఈ కాలంలో కష్టం కదా, ఇలా వైదికంగా బతకడం కష్టము, ధర్మంగా బతకడం కష్టము అన్నట్టుగా ప్రశాంత్ గారి భావన. సో ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. ప్రశాంత్ గారు, మీరు చెప్పిన మాటల్నే నేను అంగీకరించి కొద్దిగా ముందుకెళ్దాం. అదేంటంటే ఆ కాలంలో చిన్న పెద్ద అందరూ కూడా ధర్మంగా బతికారని మీరు చెప్తున్నారు. లెట్ అస్ టేక్ ఇట్ యాజ్ ఈస్. మనం ఓకే అనుకుందాం కాసేపు. అనుకున్నప్పుడు ఈ మహాభారత టైంకి, రామాయణం టైంకి, రామాయణంలో కూడా మరి అయోధ్య నగరంలో అందరూ ధర్మపరంగా జీవించారు అని మనం విన్నాం. కాబట్టి అక్కడికి ఇక్కడికి ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎన్ని లక్షల సంవత్సరాలు ఉంది. అయినా వాళ్ళు బ్రహ్మాండంగా బతికారు కదా, వాళ్ళు పాటించారు, వీళ్ళు పాటించారు. కాబట్టి మనకి ఇప్పుడు మహాభారతం జరిగి 5128 సంవత్సరాలు పైన అయిందంటే, అంతకంటే ఏం కాలేదు. కాబట్టి మనం ఎందుకు బతకలేము? బతకాలనుకుంటే బతకచ్చు, వద్దనుకుంటే వద్దు. అందరూ అంత ధర్మంగా వెళ్ళగలుగుతారంటే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ధర్మాన్ని వదులుతాం మనం. మనం అధర్మాలు చేయలేదా, అసత్యాలు మాట్లాడలేదా, మనం ఇవి చేయలేదా, అవి చేయలేదా అని మనం అనుకున్నాం అనుకోండి, మనకు కనిపించినాయి అనుకోండి అవన్నీ, వాటిని వదిలిపెట్టే ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఒక్కసారి వదిలిపెట్టలేకపోతే మెల్లగా మెల్లగా వదిలిపెట్టుకుంటూ వెళ్ళాలి. అవి జరుగుతుంది, కాలాంతరంలో జరిగిపోతుంది. కానీ అసలు వదలనే వదలను అనుకుని అదే తత్వాన్ని పట్టుకొని ఉంటే ఎప్పటికీ వదలలేం కదా. కాబట్టి రామాయణ కాలం నాటికి ధర్మపరంగా ఉన్నారనుకుంటే, మహాభారతం టైంలో కూడా మీరే ధర్మపరంగా ఉన్నారని చెప్తున్నారు. దేర్ఫోర్ లక్షల సంవత్సరాలు గడిచినా ధర్మపరంగా ఉన్నప్పుడు వేల సంవత్సరాలు ఏముంది ఇంకా? ఉండాలనుకుంటే ఈనాటి కాలం కాదు, ఏనాటి కాలంలోనూ ధర్మంగా ఉండొచ్చు. ఆ రోజు రామాయణంలో మీరు ఒక విషయం గమనించి ఉంటే మీకు అర్థమయ్యేది. రామాయణంలో రాముడు అడవిలోకి వచ్చిన తర్వాత, ఇంకా దండకారణ్యంలోకి వచ్చినప్పుడు ఆయనకి కొంతమంది ఋషులు చెప్తారు, ఇక్కడ ఇక్కడ కొంతమంది ఋషుల్ని రాక్షసులు తినేశారు, వాళ్ళ కళేబరాలన్నీ అక్కడ పడున్నాయి. అంటే ఆ ఋషులు తపస్సు చేసుకుంటున్న ఋషులు, ధర్మంగా ఉంటున్న ఋషుల్నే వాళ్ళు హింసించారు. హింసిస్తే రాముడు వచ్చి రక్షించాడు. అంటే రక్షించాడంటే వాళ్ళని, ఆ రాక్షసుని దురిమేశాడు. దురిమేసి వాళ్ళందరికీ అంత్యక్రియలు లాంటివి చేసేసి ఆయన ముందుకు సాగిపోయాడు. సో ఇది మనకి తెలిసిన ఉదంతమే. కాబట్టి ఆ రోజుల్లో కూడా అన్యాయం ఉంది. దాన్ని ఎదిరించడానికి రాముడు లాంటి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మహాభారతం టైంలోనూ అన్యాయం ఉండింది. ద్రౌపదిని నిండు సభలో అవమానించారు. సో ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు. అయినా ధర్మం కోసం కృష్ణుడు ఏదో చేశాడు. ఇప్పుడు అంతే, ఇప్పుడు ఆ ధర్మం ఉంటూనే ఉంటుంది.
ఇప్పుడు బౌద్ధులు చేసిన అరాచకాలకి శంకరాచార్యులు లాంటి వాళ్ళు ఎదిరించి దానికి సమాధానం చెప్పి వాళ్ళని పారదోలాడు. ఆ తర్వాత మనకి ఈ కాలంలో మహర్షి దయానంద సరస్వతి గారు వచ్చారు. వచ్చి వేదాలను తప్పుపడుతున్న వాళ్ళందరినీ ఏరి పారేసి వేదాలు ఇవి, మీరు ఇవి తప్పులు చెప్పకండి అని చెప్పి ఆయన మళ్ళీ దాన్ని స్థాపించి వెళ్ళిపోయాడు. సో ఇలా జరుగుతూ ఉంటాయి. కానీ మనమే ధర్మంగా లేమనుకోండి, మనకి ఇంకేం రాదు. ప్రయత్నం చేయాలి. నేనేమన్నదంటే మనం మొదటి నుంచి అందరం ధర్మపరులను, ధర్మరాజులు, శ్రీరామచంద్రులను, హరిశ్చంద్రులు అని అంటలేదు. మనం ఏ రకంగా ఉన్నను కానీ ప్రయత్నంతో ముందుకు వెళ్తేనే ధర్మం అన్నది ఉంటుంది. ప్రయత్నమే చేయకుండా ఈ కాలంలో చేత కాదు అని అంటున్నారు. దీనికి ఇంకొక నేను మీకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అదేంటంటే మనం మహాభారతం టైంకి ఈ టైంకి ఒకసారి మనం ఆలోచిద్దాం. డిఫరెన్స్ ఏంటి? ఆ రోజు సూర్యుడు ఉన్నాడు, ఆ రోజు చంద్రుడు ఉన్నాడు, ఆ రోజు ఇదే గాలి పీల్చారు, ఆ రోజే యజ్ఞ యాగాదులు చేశారు, ఆ రోజుల్లో కూడా రాజ్య పరిపాలన ఉండింది, ఆ రోజులో కూడా వేద పండితులు ఉంటుంది, ఆ రోజు కూడా ఏమేమి ఉన్నారో ఈ రోజు కూడా అందరూ. అదే గాలి, అదే చంద్రుడు, అదే సూర్యుడు, అదే శాస్త్రాలు అవే ఉన్నాయి, అదే పండితులు ఉన్నారు, యజ్ఞ యాగాదులు చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు మీకు ఆ సమయానికి ఈ సమయానికి తేడా ఎక్కడుందంటే మీరు పాటించదలుచుకున్నారా లేదా అన్నదే గుర్తు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి. మనం పాటించాలి అనుకుంటేనే ధర్మం ఉంటుంది. పాటించకూడదు అనుకుంటే మీరు అధర్మపరులు, పాపులు అయిపోవడం గ్యారంటీ. అది ఫర్ ష్యూర్ అని చెప్పి వేదం చెప్తాం. మీ ఇష్టం అండి. మీరు పాటించాలా వద్దా, కష్టమా కష్టం కాదా అన్నది మీ ఇష్టం. ఇప్పుడు అమెరికాకు నేను వచ్చాను, నేను మాంసాహారం ముట్టలేదు, మద్యం ముట్టలేదు, నేను సిగరెట్ ముట్టలేదు, ఏమీ లేదు, పేకాడడానికి వెళ్ళను, క్లబ్బులకి వెళ్ళను, దేనికి వెళ్ళను. మరి ఎక్కడన్నా మాంసాహార భోజనం ఉంటే వర్జించేసి వచ్చేస్తాను ఇక్కడికి. ఏదైనా ఎవరన్నా పిలుస్తారు పార్టీలకు, అప్పుడప్పుడు పిలిచినప్పుడు వెళ్తాం. మనం సామాన్యంగా వెళ్తాం కదా. మా అబ్బాయి పుట్టినరోజు ఉంది, మా అమ్మాయి పుట్టినరోజు ఉంది, మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాము రండి అంటే మనం వెళ్తాం. మర్యాద కోసం వెళ్తాం. వెళ్ళినప్పుడు అక్కడ మాంసాహారం చూసి మద్యం చూస్తే వెంటనే యూట్యూబ్ వచ్చేస్తాం. ఎందుకు అంటే ఏముంది, వాళ్ళు తినేది తింటారు, మనం తినేది మనం తినచ్చు అని అనుకుంటే ఏమవుతుందంటే రేపు పొద్దున్న మనం తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కానీ కళ్ళు తాగారని అంట. అది రూల్ అది. సో అలా జనాలు తొందరగా నోటికొచ్చింది మాట్లాడేస్తారు. సో మనం ప్రయత్నంతో ఆపుకుని ప్రయత్నించాలి. తప్పదు అనుకుంటే అక్కడ ఏదో ఉండాలి, నేను స్పీచ్ ఇవ్వాలంటే ఉండాలి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ చాలామంది బ్రాహ్మణులు కూడా రెస్టారెంట్లు పెట్టుకున్నారు. రెస్టారెంట్లు పెట్టుకుని అది కూడా మాంసాహారం పెట్టుకున్నారు. మరి ఎందుకు పెట్టుకున్నారంటే లాభాలు, డబ్బు కావాలి. మరి అది అధర్మమా, ధర్మమా, అన్యాయమా అంటే లెక్క ప్రకారం అది అధర్మం. కానీ మనమేం చెప్పలేము ఎందుకండి అలా పెట్టుకున్నారు అంటే, తప్పదండి ఇక్కడ అందరూ తింటారు తాగుతారు, మనం తప్పదు. తప్పదు అన్నప్పుడు ఆ బిజినెస్ చేయాల్సిన పని లేదు కదా, ఇంకో బిజినెస్ చేసుకోవచ్చు. అయితే వెజిటేరియన్ రెస్టారెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అది పెట్టుకోవచ్చు. విశేషం ఏంటంటే ఇక్కడ వెజిటేరియన్ రెస్టారెంట్లో వైన్ అమ్ముతారు. ఎందుకంటే అమెరికన్స్ రావాలి, అమెరికన్స్ చూస్తే కనుక వాళ్ళు వెజిటేరియన్ ఫుడ్ ఇష్టపడతారు. మసాలా దోశ, మసాలా ఇడ్లీ, వడ తింటారు. దాంతోపాటు వాళ్ళకి వైన్ కూడా కావాలి, అందుకని వైన్ పెడుతుంటారు. ఇదొక బాధాకరమైన విషయం. సో ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు, ఇంకోటి ఉంటుంది, ఇంకోటి ఉండదు. చాలా కష్టం అనమాట. చాలా అతి తక్కువ రెస్టారెంట్లు, ఇండియన్ రెస్టారెంట్లు వెజిటేరియన్ ఉంటాయి. ఎక్కడైతే మందు మాకు అమ్మరు, మాంసం అమ్మరు, ఇలాంటివి లేకుండా చాలా జాగ్రత్తగా చేసేవాళ్ళు కొంతమందే ఉంటారు, మిగతా వాళ్ళు ఉంటారు. అలా అని ఇంకో స్నేహితుడు ఎవరో బర్త్డే పార్టీకి ఇచ్చే వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు, వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు పిలిచాడు. వెళ్తే అక్కడ ఆయనేమో వెజిటేరియను, వైశ్యుడు అయినా సరే ఆయన మాంసం అది పెట్టేశాడు. అదేంటంటే నా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళు తినాలి కదా అంటాడు. మరి మమ్మల్ని ఎందుకు పిలిచేవాము అంటే, అదేముందండి, మీరు తినండి, మీరు ఆ పక్కన తినండి. మనం అక్కడికి వెళ్ళి ఆ షాప్లోకి వెళ్ళి కొనుక్కున్నప్పుడు అక్కడ అంతా మాంసం అమ్ముతారు, ఇవి అమ్ముతారు, మనకు కావాల్సింది తెచ్చుకుంటాం. అంటే మనం అమ్మేవి తెచ్చుకోవటం వేరు, మనకు కావాల్సింది ప్యాకేజ్లో తెచ్చుకోవడం వేరు. అక్కడితో వాళ్ళతో సహచర్యం చేసి ఆ ఫుడ్తో ప్రకారం మనమే ఉండటం అనేది తప్పు అవుతుంది. మనం తినకూడదు అక్కడ. ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం ఉన్న చోట మీరు తినకూడదు, వర్జితం అన్నమాట. అయితే మీరేం చేస్తారంటే అక్కడి నుంచి ప్యాక్ చేసుకొని విడిగా తెచ్చుకొని మీరు ఇంట్లో తినచ్చు. కానీ అక్కడ నాన్ వెజ్ అమ్మేది, వెజిటేరియన్ అమ్మేది రెండిట్లో కలిసిపోవచ్చు ఒక మాట. అది వెరిఫై చేసుకోవాలి. సో అది వెరిఫై చేసుకోకపోతే మీకు కష్టం అవుతుంది. వెరిఫై చేసుకొని పర్వాలేదు అనుకుంటే మీకు మంచిది, లేకపోతే అది కష్టం అవుతుంది అన్నమాట. ఇది అర్థం చేసుకోవాలి మీరు. సో ఇలా కాకుండా మీ ఇష్టం వచ్చింది చేసుకుంటామంటే చేసుకోవచ్చు. ధర్మం నిలబెట్టుకోవాలంటే నిలబెట్టుకోవచ్చు, వద్దనుకుంటే వద్దు. అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కానీ కాలాలని బట్టి చెప్పకండి. అది ద్వాపర యుగం, ఇది కలియుగం. కలియుగం అయినా సరే, ఏ యుగం అయినా సరే ధర్మం ఒకటే రకంగా ఉంటుంది. అది ధర్మం అంటే వేదం.
వేదం ఒకే రకంగా ఉన్నప్పుడు ధర్మం ఒకే రకంగా ఉంటుంది. అప్పుడు అదే వేదము, ఇప్పుడు అదే వేదం. సో వేదం ఒకటే అయినప్పుడు నీకు ధర్మం ఎట్లా మారింది? చెప్పేటోళ్ళు పుక్కిటి కబుర్లు చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి చేత కాదు కాబట్టి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, ఓ ఆ కాలంలో అంటే యజ్ఞ యాగాదులు, ఈ కాలంలో అసలు కలికాలంలో వర్జితము, అది చేయకూడదు అని చెప్పి దీర్ఘాలు తీస్తూ కొంతమంది ప్రవచనకర్తలు చేస్తూ ఉంటారు. అది చాలా తప్పుది, మహాపాపం. వేదానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. సో ప్రశాంత్ గారు, ఇది వేద విరుద్ధం మీరు అన్నది. ఎప్పుడు ఒకటే కాలం ఉంటుంది. అప్పుడు వాటర్ని స్ప్లిట్ చేస్తే హైడ్రోజన్ ఆక్సిజన్ వచ్చినాయి, ఇప్పుడు అంతే అదే వస్తుంది. ఇది ధర్మం అంటారు. ధర్మం మారేది కాదు. ఉమ్మ్. కాలానుగుణంగా మారుతుంది అని చెప్పేవాళ్ళు అబద్ధం చెప్తున్నారు. ధర్మం అంటే వేదము, అది మారలేదు కాబట్టి దానిలో ఉన్న రూల్స్ మారవు. మారనప్పుడు నువ్వెట్లా మారుస్తున్నావు? వేదంలోనే చెప్పారండి. చెప్పలేదండి. ఎదో చెత్త కబుర్లు. వాళ్ళు పురాణాలు ఏవో రాసుకున్నవి వాళ్ళు రాసేసుకున్నవి చెప్పేసుకుంటూ ఉంటారు. సో అలా కాదండి, తప్పు, అలా చేయకూడదు. అది దారుణం. మీరు కూడా ప్రశాంత్ గారు ఎప్పుడు అట్లా మాట్లాడారు. ధర్మం ఒకటి, పాటిస్తున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఎవరు పాటిస్తారండి, ఎవరు పాటించరండి అంటే, సరే పాటించకపోతే వాళ్ళు పాటించలేదు, నువ్వు పాటించడానికి నువ్వు అనుకో, నువ్వు పాటించు అంతే. నువ్వు ప్రయత్నం చేయి. నేను అనేది ఒకేసారి వస్తుందని నేను అంటలేదు. ప్రయత్నంతో మెల్లమెల్లగా సాగుతుంటే ఒక 20, 30, 40 ఏళ్లలో నీకు సెట్ అయిపోతుంది. అంతకాలం పడుతుందా అండి? కొన్ని 4 రోజులు సెట్ అవుతుంది, చేయండి. ఇలా అంటే ఒప్పుకోరు, ఎందుకంటే మీకు చేత కాదు కాబట్టి. సో ప్రశాంత్ గారు, ఎప్పుడూ కాలం ఒకటే, ఏ కాలంలోన ధర్మం ఒకటే. ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత మనది. మనం పాటిస్తే ఎదుటివాడు ఆటోమేటిక్గా తెలుసుకుంటాడు. మనం పాటించకపోతే ఎక్కడ తెలుసుకుంటారు? అలా అని మీరు తప్పులు చేయలేదా, నేను తప్పులు చేయలేదా, వాడు తప్పులు చేయలేదా, వీడు తప్పులు అందరు తప్పులు చేసిన వాళ్ళు కానీ మెల్లగా వదులుచుకొని ముందుకెళ్ళాలి. అది కదా మార్గం అంటే. అప్పుడే కదా వైదికం అనేది. ఇప్పుడు మీ రెండో పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్కి వెళ్దాం. అయితే రెండోది ఏంటంటే, మీరు బ్రహ్మచర్యం గురించి మాట్లాడుతూ అలా ఋతుదానము అది చెప్తూ అలా ఉండాలి, అలా అంతేకాని అలా అదే పనిగా ఉండకూడదు అన్నట్టుగా చెప్పారు. కరెక్టే, నేను పూర్తిగా మీరు చెప్పిన దాంతో ఏకీభవిస్తాను. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, పెళ్లి చేసుకున్నటువంటి ఆ భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఈ రకమైనటువంటి వైదిక జ్ఞానము బ్రహ్మచర్యం మీద ఉండాలి. అప్పుడే ఇద్దరు కూడా ఒకే తాటిపై ఉంటారు. ఆ బంధం ఎక్కువ రోజులు ముందు కొనసాగుతూ ఉంటుంది. అలా కాకుండా భార్యాభర్తలలో ఏ ఒక్కరికో ఈ వైదిక జ్ఞానము ఉండి మిగతా వాళ్ళకి లేదనుకోండి, ఆ బంధం ఎక్కువ రోజులు కొనసాగదు కదా. ఇదొకటి. ఇప్పుడు ప్రశాంత్ గారు అద్భుతమైన మాట చెప్పారు, చాలా బాగా ఉంది. ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరూ వైదికంగా ఉండాలి, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అయిపోతాయి. ఒకళ్ళు పాటిస్తూ ఉంటారు, ఇంకోళ్ళు పాటించకపోతే గొడవలు అయిపోయి ఎక్కువ కాలం బంధం ఉండదు అన్నారు. ప్రశాంత్ గారు ఇది అండర్లైన్ చేసుకోండి, నేను చెప్పేది ఇది మీ మైండ్లో పెట్టేసేసుకోండి. బంధం ఉండాలా, ధర్మం ఉండాలి, ఇది ఇంపార్టెంట్. ధర్మం ఉండాలి అనుకుంటే బంధం చెడిపోయినా పర్వాలేదు, ధర్మమే పాటించాలి. సో ధర్మం అన్నిటికంటే ముఖ్యం, వేద ధర్మమే ఇంపార్టెంట్. అలా కాకుండా దాన్ని కాస్త మసిపూసేసి మారడికాయ చేసేస్తామంటే తప్పు. భార్యాభర్తలు ఇద్దరు ఏదో ధర్మం కొంతవరకు ఉండి కొంత లేకపోతున్నారు అనుకోండి, వాళ్ళే మారుతారు. యాజ్ టైం పాసెస్ దే రియలైజ్ వస్తుంది. భార్య ధర్మంగా లేదు, భర్త ధర్మంగా ఉన్నాడు అనుకోండి, వేదం ఏం చెప్తుందో ఆయన చేయాలని. భార్య ధర్మంగా ఉండి భర్త ధర్మంగా లేడనుకోండి, వేదం ఏం చెప్తుందో ఆమె చేయాలి. సో ఇద్దరూ ధర్మంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఒక్కసారి ధర్మం వచ్చేసేది లైఫ్లోకి, అది చేస్తూ వెళ్ళాలి. మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ చేస్తూ వెళ్తేనే అవి మనకి ప్లెజర్ని ఇస్తుంది అన్నమాట. అంతేకాకుండా మానసికంగా చాలా హ్యాపీగా ఉంటుంది. అమ్మయ్యా, అసలు ఆ హ్యాపీనెస్కి ఇంకా ఆనందానికి ఇంకా మీకు తిరుగుండదు. కాబట్టి బంధం ఉండాలా, ధర్మం ఉండాలా అంటే ధర్మమే ఉండాలి. బంధం అది అందుకే కదా రాముడు బంధాన్ని తెంచుకొని యువతలకు వచ్చాడు కదా. ఆయన ఏం చేశాడు? తండ్రి యొక్క బంధాన్ని, తల్లి యొక్క బంధాన్ని తెంచుకొని అడవిలోకి రావడానికి సిద్ధపడ్డాడు. ఆయన భార్య, ఆయన తమ్ముడు ఆయన ఫాలో అయ్యారు. వాళ్ళిద్దరు కూడా వద్దు అని చెప్పాడు. అయినా సరే వచ్చారు, అదంతా తర్వాత సంగతి. కానీ ఆయన ధర్మం కోసం నిలబడ్డాడు. ధర్మమే ముఖ్యం అన్నాడు, బంధం కాదు. కృష్ణుడు కూడా అదే చెప్పాడు. కృష్ణుడు కూడా అంతే కదా, ధర్మం ముఖ్యం, బంధం తర్వాత సంగతి. బంధాలు ఎప్పుడు ఉంటాయి? ధర్మం ఉంటేనే.
ఆ ధర్మం లేకనే ఈరోజు బంధాలు లేవండి. అందుకే మీరు ఇంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ ధర్మమే ఉండుంటే బంధాలు కూడా ఉంటాయి ఆటోమేటిక్గా. అది డెఫినెట్ కదా. భార్య భర్తను అనుసరించి ఉండాలి అని ధర్మం ఉందనుకోండి, అలానే పాటిస్తూ ఉంటే ధర్మమే అది, ఇంకా అయిపోయింది. అలానే భర్త భార్యకి అనుగుణంగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యను బాగా చూసుకోవాలి అని ఉందనుకోండి, ఆయన అలా చూసుకుంటూ ఉండడమే, అదే ధర్మం అవుతుంది. వాళ్ళిద్దరూ కలిసి పిల్లల్ని బాగా పెంచాలి, మంచి సిటిజన్స్ తయారు చేయాలి అని అన్నారు అనుకోండి, వాళ్ళు అలానే తయారు చేస్తూ ఉండాలి. అది కదా. అది లేకుండా నేను బతకాలి, నాకు డబ్బులు కావాలి, నేనే ఇట్లుండాలి అట్లుండాలి అనుకుంటే నేను అన్నది ఎప్పుడైతే వచ్చేస్తుందో మీకు అప్పుడు బంధము ఉండదు, ధర్మము ఉండదు, రెండూ ఉండవు. కాబట్టి బంధాన్ని ధర్మాన్ని అర్థం చేసుకోండి. బంధం సరిగా లేదు, విడిపోండి, నష్టమేం లేదు. ధర్మం ధర్మం ముఖ్యం. నాకు ధర్మం ముఖ్యం, నేను ధర్మాన్ని పాటించుకుంటూ వెళ్తాను. ధర్మం నాతో పాటు ధర్మంగా ఉండేవాళ్ళు సాహచర్యం కావాలని కోరుకోవడంలో అస్సలు తప్పులేదు. కాబట్టి విడిపోవడంలో తప్పులేదు. ఎస్, వేదంలో క్లియర్గా చెప్పబడింది. అంటే మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం రాశారు. అతిగా మాట్లాడే స్త్రీని వదిలేయమని చెప్పాడు. అసలు పెళ్ళే చేసుకోవద్దని చెప్పాడు. అలాంటిది భర్తను ఎదిరించి మాట్లాడేవాడిని అసలు వదిలిపారేయాలి నిమిషాల్లో. అసలు ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోకూడదు. అలానే భార్యని హింసించేవాడిని వదిలిపారేయాలి. సో అలాంటివన్నీ జరగాలి. అది కరెక్ట్, అది పద్ధతి. కాబట్టి ఎవరు ఏమీ చేయకుండా ధర్మంగా ఉండటమే ధర్మము. ధర్మమే మనకి ముఖ్యము. బంధాలు ఆటోమేటిక్గా ఉంటాయి ధర్మం ఉంటే. సో ధర్మాన్ని పాటిద్దాము అంటే వేదాన్ని చదువుదాం, వేదాన్ని పాటిద్దాం అని చెప్పి మనం అంతా అనుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను ప్రశాంత్ గారు, ఒక్క రోజులో వచ్చేది కాదు ఇది. ఏళ్ల తరబడి సాధన చేస్తే కానీ ధర్మం అర్థం కాదు. కాబట్టి సాధనే మొదలు పెట్టకుండా మనం ఎలా చెప్పగలుగుతాం చెప్పండి? చెప్పలేం. మనకు ఒక మాట ధర్మం ఏదో, ఏది ధర్మం ఏ ధర్మం అధర్మం తెలియదు. తెలియనప్పుడు వేదాన్ని ఆశ్రయించాలి. సో వేదాన్ని, వేద జ్ఞానం ఉన్న వాళ్ళని ఆశ్రయించి తెలుసుకోవాలి. వాళ్ళకి ఆ విషయం తెలియదు అనుకోండి, వేదాన్ని తిరగేసి, అన్ని శాస్త్రాలు తిరిగేసి ఇది ధర్మం అని చెప్పగలగాలి. అలాంటి వాళ్ళని మనం వెతుక్కొని అడగడంలో తప్పులేదు. సో ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగారు, దానికి బంధం ఉండదు, నిలవదు అంటే నిలవకపోనివ్వండి, ఫస్టే చెప్పాలి. అందుకనే మహర్షి దయానంద సరస్వతి దానిలో రాశారు క్లియర్గా. అదేంటంటే అది స్వయం వరము. అంటే స్త్రీ తనకు కావలసిన పురుషుని తను ఎన్నుకోవాలి. ఎన్నుకునేటప్పుడు అన్ని ప్రశ్నలు అడగాలి. నేను ఇది, నువ్వు ఇది అని ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు అనుకోవాలి. ఎస్ అనుకుంటేనే పెళ్లి చేసు. దానికి అమెరికాలో డేటింగ్ అని పెట్టి వీళ్ళిద్దరు కలిసి ఎటో గంగలో దూకుతూ ఉంటారు, అది విషయం వేరు. అలా చేయకూడదు, తప్పది. పెద్దల సమక్షంలో వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఎస్ ఇతను సరిపోతాడు, ఈమె సరిపోతుంది అనుకున్నప్పుడు పెళ్లి చేసుకొని ఆ విధంగా జీవితం గడపాలి. సో ఇది విశేషం అనమాట. అది వదిలేసేసి వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు ఎలా అనుకుంటారంటే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక అతను అమెరికాకు వచ్చాడు. అతను పెళ్లి చేసుకుని ఇండియా నుంచి ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడు, బాగుంది ఇంట్లో. అలానే అతని ఫ్రెండ్ ఎవరో పెళ్లి చేసుకుని ఇంకో అమ్మాయిని తెచ్చుకున్నాడు. అతని ఫ్రెండ్ మంచి జాబ్ చేస్తున్నాడు, కొద్ది జీతం ఎక్కువ అనుకోండి, ఇంట్లో సోఫాలు కార్లు ఎక్కువ ఉన్నాయి అనుకోండి. ఈ మొదటి వ్యక్తి యొక్క భార్య, మనకెందుకు లేవు, మనము కొందాం, అవి కొందాం, ఇవి కొందాం, వాళ్ళు పార్టీలో చూడు ఎంత నగలు వేసుకున్నాం, మేము వేసుకుంటాం, ఇలాంటి పర్సనల్ కోరికలు ఉన్న వాళ్ళతో బంధం ఉండదు. దానికోసం మీరు ఏదో ఒక పొరపాటు చేయవలసిందే, తప్పదు. అలా కాకుండా మనకి ఇది వస్తోంది, మనం ఇలా ఉంటాము, మనం ధర్మంగా ఉన్నామా లేదా అది ఇంపార్టెంట్ అనుకుంటే అది ఆనందకరమైన విషయం. ధర్మాన్ని పాటిస్తున్నాం అంటే అదొక అద్భుతమైన విషయం. ఎందుకంటే అందరికంటే జ్ఞాని, అందరికీ ఆల్ పవర్ఫుల్, ఆల్ మైటీ, ఓమ్నీషియంట్ అయిన పరమాత్ముడు ఇచ్చిన జ్ఞానాన్ని మనం యాజ్ ఈజ్గా పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాము అంటే దానికంటే గొప్ప విషయం ఇంకోటి ఉందా చెప్పండి? అందరికంటే ఐశ్వర్యవంతుడు పరమాత్ముడు. సో దెర్ఫోర్ ఆయన ఐశ్వర్యాన్ని మనం పొందడానికి ప్రయత్నం చేయాలి అని వేదం చెప్తుంది. అది వదిలేసి మిగతా గంగలో దూకుతానంటే మనం ఏం చేస్తామండి? సరే, మూడో పార్ట్కి వెళ్దాం. ఇంకా మూడొక విషయం ఏంటంటే, మీరు చాలాసార్లు చెప్పిన విషయం ఏంటంటే, ధర్మంగా బతికితే కష్టాలు ఎక్కువ వస్తాయి, పైసలు కూడా ఎక్కువ సంపాదించలేరు అని మీరు చాలాసార్లు చెప్పిన విషయం. ఇది సత్యమే. అయితే కానీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మీరే చూడండి, అలా ధర్మంగా బతికామనుకోండి, పెళ్ళిళ్ళు కావు. అంటే ఐ మీన్ యువతకి. ఎందుకంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి పైసలు కావాలి. ఇప్పుడు అంతేందుకు మన వ్యూవర్స్లోనే ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళు మీ అందరి వీడియోస్ చాలా సంవత్సరాల నుంచి వింటూ ఉంటారు కదా, చాలా చక్కగా కామెంట్లు పెడుతూ ఉంటారు కదా.
వాళ్ళే చూడండి, వాళ్ళు ధర్మంగా బతికేటువంటి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారా? ఎందుకంటే ఇవన్నీ వినడానికి బాగుంటాయి, కానీ పెళ్లి దగ్గరకు వచ్చేసరికి అబ్బాయికి చక్కటి ఆస్తిపాస్తులు ఉండాలి, మంచి ఉద్యోగం ఉండాలి, పైసలు ముఖ్యం అక్కడ. ధర్మం ధర్మాన్ని కొంచెం అక్కడ పక్కన పెట్టినప్పుడు పైసలు కావాలి బతకడానికి. సో ఇదొక విషయం అన్నమాట. సో మరి వైదికంగా బతకలేమా అంటే, నా అభిప్రాయం ప్రకారం బతకొచ్చు, తప్పకుండా బతకొచ్చు, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. కాకపోతే ఈ అంటే అవ్వ బువ్వ రెండు దొరకవు కదా. మనకి పరమాత్మ కావాలి, వైదికంగా బతకాలి అంటే సంసారానికి దూరంగా ఉండాలి, పూర్తిగా పరమాత్మ జ్ఞానంతో పరమాత్మ వైపుకే వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. లేదు నాకు ఈ సంసారం కావాలి అంటే ఇంకా చేసేదేముంది, ధర్మాన్ని పరమాత్మని కొంచెం పక్కకు పెట్టాలి. సో అని నేను అనుకుంటున్నా, నాకు అర్థమైంది. సో అది దీనిపై మీ వివరణ ఏంటి, మీరేమనుకుంటున్నారు, అదేవిధంగా మన వ్యూవర్స్ కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పగలరు. అలాగే మీరు మీ అభిప్రాయాన్ని కూడా చెప్పగలరని కోరుతున్నాను సార్. ప్రశాంత్ గారు ఏమంటారంటే, పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలకి ఇవ్వాలి అంటే అబ్బాయికి ఆస్తిపాస్తులు ఉండాలి, బాగా మంచి ఉద్యోగం ఉండాలి, ధనం ఉండాలి. మరి అలాంటివన్నీ ఉండాలంటే ధర్మంగా పాటిస్తూ అలా అంత ధనం సంపాదించడం కష్టం కదా. అలాంటప్పుడు చేసుకోవటం ఎట్లా, పెళ్ళిళ్ళు కావు కదా. మరి ఎలా చేయాలి, దీనికి సమాధానం ఏంటి? చాలా సింపుల్ సమాధానం అయ్యా ప్రశాంత్. ధర్మం గురించి తెలుసుకోవటం అన్నది, అందుకనే తల్లిదండ్రులు పిల్లలకి మొదటి నుంచి ధర్మం గురించి చెప్తూ ఉండాలి. నంబర్ 1. నంబర్ 2, అబ్బాయి ఒక 21 ఏళ్ళు వచ్చి డిగ్రీ అయిపోయింది అనుకున్నాం. ఏం చేయాలి అంటే ధర్మార్థ కామ మోక్షాలు అని మన పెద్దవాళ్ళు చెప్పారు. అంటే ఫస్ట్ ధర్మంగా ఉండు, అవునా? అర్థం, ధనం సంపాదించు. ధర్మంగా ఉంటూ వీలైనంత ధనం సంపాదిస్తూ కూడబెడుతూ పోవాలి, కూడబెడుతూ పోవాలి. అలా ఎంత కూడబెట్టాలంటే ఎంత అయితే అంత. అప్పుడు నాకు ఇంత సరిపోతుంది, ఇలాంటి అమ్మాయిని నేను చూసుకుంటాను అనుకున్నప్పుడు ఒక పేదింటి అమ్మాయిని చేసుకోవాలి. తప్పేముంది? నీకు ధనం కావాలి అనుకుంటే ఆ అమ్మాయి దగ్గర నుంచి అది నీకు అప్పుడు వేరే అవుతుంది. కానీ నాకు ఇంత ధనం ఉంది, నేను ఇల్లు కట్టుకోవాలి, ఉండాలి, నాకు ఇల్లు ఉంది, వాకిలు ఉంది, అమ్మ నువ్వు చేసుకుంటావా? చేసుకుంటాను. అయితే నువ్వు ఇట్లా ధర్మంగా ఉండాలి, నేను ఇట్లా ధర్మంగా ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లో ధనాన్ని ఆశించకూడదు, ఉన్న దానిలో సర్దుకోవాలి. మన ఇద్దరం పొద్దున కప్పు ఛాయ్ తాగామా, సాయంకాలం వచ్చి మాట్లాడుకున్నావా, పోట్లాడుకున్నావా, ఇదిగా సరిపోతుంది. కానీ ఇంకా వేరే ఉండకూడదు అని చెప్పి స్పష్టంగా చెప్పి, అది కావాలంటే ఒక డాక్యుమెంట్లో రాయించుకొని, ఆ రాయించుకున్న తర్వాత సంతకాలు పెట్టించుకొని అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. దానిదే ఉంది. ఒకవేళ నమ్మకం లేకపోతే చెప్తున్నా. సో అందుకని మహర్షి దయానంద సరస్వతి చెప్పిన లెక్క చూడండి, అమ్మాయి కంటే అబ్బాయి రెట్టింపులో ఉండాలి, ప్రతి దానిలోనూ ధనంలో కూడా రెట్టింపులో ఉండాలి. అలాంటి అమ్మాయినే అబ్బాయి చేసుకోవాలి. సో నువ్వు రిచ్ చేసుకుంటే ఆ అమ్మాయి ఎక్స్పెక్టేషన్ ఎక్కువే ఉంటుంది. సో నువ్వు పేదింటి అమ్మాయిని చేసుకో, ఆ అమ్మాయికి కూడా లక్షణాలు కనుక్కో. కొంతమంది పేదింట్లో ఉన్న గొప్ప పోగొళ్ళు పోతుంటారు. అలా కాకుండా మీరు తెలుసుకోండి, నలుగురు ద్వారా తెలుసుకొని మొత్తం ప్రయత్నం చేసి మీకు మీరు ఒక ప్రైవేట్ డిటెక్టివ్ని పెట్టుకొని కనుక్కోండి, చేసుకోండి. మీకు అంతగా అనుమానంగా ఉంటే, ధర్మంగా ఉంటుందా లేదా అనుకుంటే కనుక. సో ముందరే చేసుకొని కనుక్కొని ఓకే అనుకున్నప్పుడు పెళ్లి సంబంధానికి ముందుకెళ్ళాలి. ఆ అమ్మాయికి మీరు నచ్చలేదు అనుకోండి, గొడవ వదిలిపోయింది, మళ్ళీ వెళ్ళండి ఇంకొక అమ్మాయి. ఇట్లా లేదు, పెళ్ళే కావట్లేదు అనుకోండి, నమస్కారం, హ్యాపీస్ కదండి. అంతకంటే హ్యాపీ ఉంటుంది చెప్పండి. మీరు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చు మీ లైఫ్ని. అయితే మీరు అనొచ్చు, ఇట్లా అసలు పెళ్లి కాకపోతే ఎట్లా అండి, ఇదెట్లా అదెట్లా అంటే, ఏమీ కాదు, బ్రహ్మాండంగా ఉండొచ్చు. ఇంకా నన్ను నమ్మండి, ధర్మంగా ఉన్న అతనికి తప్పకుండా మంచి అమ్మాయి దొరుకుతుంది. ఎస్, కానీ మీరు శోధన చేయాలి, శోధన చేయకుండా గుడ్డిగా నమ్మకూడదు. సో ప్రయత్నం చేయండి. మీరు ఫస్ట్ 20 నుంచి 30-35 దాకా సంపాదించండి, అప్పుడు పెళ్ళికి వెళ్ళండి. అప్పుడు ఎవరిస్తారండి పెళ్ళికి అంటే, పోనీ ఇవ్వకపోతే ఇచ్చేవాళ్ళు ఉంటే చేసుకోండి. అమ్మాయి 20-25 ఉంటుంది, మీరు 35 ఉన్నాయి, ఏడైతుందంటే అయితే చేసుకోండి, లేకపోతే లేదు. దానికి ఎందుకు వల్లి? ఇచ్చేవాళ్ళు ఉంటే పెళ్లికి సంబంధిస్తే తీసుకోండి, చేసుకోండి, లేదు చేసుకోకండి. అంతేకాని లేదు 30 లోపల సంపాదించేది, లేదు 25 లోపల సంపాదించేసేయండి. మరి ప్రయత్నం చేయండి, పొద్దున్న దిన్ రాత్ కష్టపడని దాచిపెట్టండి డబ్బులు.
వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేయకండి. దాచిపెడితే ఆటోమేటిక్గా కూడుకుంటాయి. డ్రాప్ 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 కలిస్తే సముద్రం కూడా అవుతుంది. మీరు ప్రయత్నం చేయట్లేదు. మీరు ప్రయత్నం చేయండి. మొత్తం దృష్టి అంతా ధనాన్ని సంపాదించడానికి, న్యాయంగా సంపాదించడానికి, నీతిగా సంపాదించడానికి, ట్యాక్స్ కట్టిన ధనాన్ని మీరు ఇంట్లో పెట్టుకోండి. చక్కగా వాటిని బ్యాంకులో పెట్టండి, లేదా ల్యాండ్ కొనుక్కోండి, ఇల్లు కట్టండి, ఇటుక ఇటుక పేర్చుకుంటూ కట్టుకోండి. ఎస్, చేతని చేసుకోండి. తప్పకుండా అవుతాయి. ఎందుకు అవ్వవు? ఖచ్చితంగా అవుతాయి. ఓకే, నాకు తెలిసి ఇక్కడ అమెరికాకు వచ్చి చిన్న కిరాణా షాప్లో జాబ్ చేసుకుంటూ ఇండియాలో 60 లక్షల ఇల్లు కట్టుకున్నాడు. ఎలా కట్టుకున్నాడు? అది విశేషం. కాబట్టి అవ్వందంటూ ఉండదు. సాధ్యం అవుతుంది. మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా అవుతుంది. ఎక్కడా బాధపడకండి. ప్రయత్నం చేయండి. ఫస్ట్ ప్లాన్ వేసుకోండి. ఇప్పుడు నా వయసు 25, 30 లోపల నేను ఇంత సంపాదిస్తాను. అంతకంటే తక్కువ, చాలా తక్కువ ఉన్న అమ్మాయిని, సగం కంటే, దానిలో సగం కంటే సగం తక్కువ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. మీకు అసలు ఇబ్బందే ఉండదు. ఓకేనా అండి? ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నానికి తప్పకుండా అన్నీ జరుగుతాయని నమ్ముతున్నాను. ప్రశాంత్ గారు మీ విషయం కాదని చెప్పేది వినేవాళ్ళ విషయం. సో అందుకని ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. ధర్మం ఉంటేనే అన్నీ జరుగుతాయి. పైగా ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఒక్కడు ధర్మంగా ఉన్నాడంటే 100 మంది అధర్మ పరులున్నా సరే మొత్తం అక్కడ ధర్మమే నడుస్తుంది. అదొక విచిత్రమైన విషయం. ఒక్కడు ధర్మంగా ఉంటే 100 మంది అధర్మ పరులున్నా వాళ్ళందరూ 101 మందిని అక్కడ నుంచోబెట్టండి, ధర్మం గెలుస్తుంది. అదొక విచిత్రం. అది పరమాత్ముడి యొక్క నిర్ణయం. కాబట్టి మీరు కంగారు పడకండి. ఆ ధర్మాత్ముడు ఆ 100 అధర్మ పరుల్ని క్లీన్గా నీట్ చేస్తాడు, శుభ్రంగా కడిగేస్తాడు. గ్యారంటీ అది. సో మీరు ధర్మంగా ఉండండి ప్రశాంత్ గారు. ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. ఓకే. మేము కాదండి, నేను ఇట్లా చేశాను, అన్ని తప్పులు చేసావయ్యా, వదిలిపేసి ఫస్ట్ మనం ముందుకెళ్దాం, ముందుకు దూసుకెళ్దాం. ఇక్కడి నుంచి ధర్మం ఉండే ప్రయత్నం చేసుకుంటూ పోదాం. అయ్యిందేదో అయింది, గతం గత, ముందుకెళ్దాం. ఓకేనా? ముందుకెళ్ళేటప్పుడు మటుకు బ్యాక్ చేసిన మళ్ళీ చేయడం ప్రయత్నం చేయగలరు. ఓకేనా? అది చేస్తారని నమ్ముతాను. మీ 3 ప్రశ్నలకి సమాధానం వచ్చాయనుకుంటాను. మళ్ళీ ఇంకో ప్రశ్నతో కలుద్దామండి. ఉంటాను. ఓ